ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, మహోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవ, దయాళుడా, సంపూర్ణుడా, సర్వశక్తిమంతుడా, నీకు వేలాది స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతమైన దేవా, నిన్నటి దినమంతయు గత రాత్రి అంతయు నీ కృపా క్షేమాన్ని మాకు అందించి మరొక నూతన దినమును మాకు అనుగ్రహించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయము మొదలుకొని రాత్రి వరకు మేము చేసే ప్రతి పనిలో, ప్రయత్నంలో, ప్రయాణంలో తోడై నడిపించండి. నీ యొక్క క్షేమాన్ని మాకు అందించండి తండ్రి. మేమెక్కడికి వెళ్ళినా నీ నామాన్ని మహిమపరిచే విధముగా మా జీవితము, మా ప్రవర్తన, మా నడవడిక ఉండుటకు సహాయము చేయండి. మా మాట తీరు, మా చేష్టలు ప్రభా నిన్ను ఘనపరిచేవిగా ఉండుటకు సహాయము చేయండి. తోడై నడిపించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మహోన్నతమైన తండ్రి, గొప్ప దేవా, నీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. 119వ కీర్తన 50వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. నీ వాక్యము నన్ను బ్రతికించియున్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. అవును తండ్రి, నీ వాక్యము చేతనే మేము బ్రతికించబడి ఉన్నాము తండ్రి. నీ వాక్యమే మాకు లేనట్లయితే మేము బాధలో తండ్రి, భయంకరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు మాకు నెమ్మది కలిగించేది ఏది ఉండేది కాదు. కానీ నీ వాక్యము చేత మా పరిస్థితి ఎలా ఉన్ననో తండ్రి, ఎన్ని బాధలు ఉన్నను నెమ్మది పొందుకుంటున్నాము అంటే తండ్రి, అది కేవలము మీ యొక్క వాక్యము చేతనే. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా బాధలలో నెమ్మది కలిగించేది నీ వాక్యము, నీ మాటలు, నీ మెల్లనైన స్వరము చేత మాతో మాట్లాడుతూ మాకు నెమ్మదిని, శాంతిని, సమాధానమును అనుగ్రహిస్తున్న దేవుడవు తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, వారు చేస్తున్న పనులలో, ప్రయత్నాలలో, ప్రయాణాలలో మీరు తోడై నడిపించండి. వారు ఆలోచించే ఆలోచనల్లో తండ్రి, నీ చిత్తానుసారమైన ఆలోచనలు అయినట్లయితే ప్రభా, వారి ఆలోచన యావత్తును సఫలపరిచి వారికి కావలసిన ప్రభా సమాధానమును, నెమ్మదిని, ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థించుచున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఈరోజు ప్రభా, నూతన పనులు మొదలు పెడుచున్న వారికి మీరు తోడై మీ యొక్క కార్యాన్ని జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కుటుంబాలలో ప్రభా, అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ముట్టండి యేసయ్యా, స్వస్థపరచండి. అరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు వారిలో ఉన్న ప్రతి అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి. అప్పుల ఊబిలో తండ్రి, ఆర్థికంగా కృంగిపోయిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, లేవనెత్తండి. ఆర్థికంగాను సహాయం అందించండి తండ్రి. అప్పుల ఊబిలో నుంచి విడిపించండి, సహాయము చేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యవ్వన బిడ్డలను దర్శించండి తండ్రి. పాపంతో నిండిన లోకంలో వారు జీవిస్తూ ఉండగా లోక ప్రేమలకు ఆకర్షితులై వారి జీవితాలను పాడు చేసుకుంటూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అనేక మంది యవ్వన బిడ్డలు తండ్రి. దర్శించండి, నీ యొక్క ప్రేమను అందించండి తండ్రి. వారికి మంచి భవిష్యత్తును అనుగ్రహించమని ప్రార్థించుచున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఒంటరిగా కృంగిదలలో ఉండి తండ్రి, నిరాశ నిస్పృహలో ఆగిపోయిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నిరాశ నిస్పృహల నుంచి విడిపించండి. వారు విజయము పొందుకొని ఆనందంతో వారి జీవితాన్ని కొనసాగించుటకు సహాయము చేయండి తండ్రి. తోడై నడిపించండి దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ప్రభా, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, తోడై నడిపించండి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవా.
మా చుట్టూ ఉన్న కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు మహోన్నతుడా. మా భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి. అధికారులను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని అందించండి. ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించుటకు కృప చూపించండి. సహాయము దయచేయండి తండ్రి. ఈ దినమంతయు మాకు తోడై నీ యొక్క క్షేమాన్ని మాకు అందించమని నీకే వేలాది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.